హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఈ రోజు అయితే మనం నిఫ్టీ గురించి బ్రీఫ్ గా అయితే డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అయితే ఈ రోజు కూడా 78 పాయింట్స్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ 24,078 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇది ఈ క్లోజింగ్ అండ్ రీసెంట్ గా వచ్చిన క్లంజీనెస్, యుఎస్ అండ్ ఇరాన్ వార్ గురించి, ఇంకా క్రూడ్ ఆయిల్ అంతా పెరగవచ్చు, ఇండియా విక్స్ గురించి డీప్ డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఇది ఒక మీకు ఆల్రెడీ తెలిసింది, రోజు జరిగే ప్రక్రియ. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. బట్ కానీ పాపం యుఎస్ నుంచి వచ్చిన సోల్డియర్స్ వాళ్ళ ఇబ్బందులు అయితే ఇబ్బందులు కాదు. బట్ ఈ ఇరాన్ అయితే ఖచ్చితంగా ఇంకా దాడులు చేస్తాం, మేము ప్రతి దాడులు చేస్తాం, మేమే దాడికి దిగుతాము అని చెప్పి బ్లాకెట్స్ అయితే ఉన్నాయో అవి ఎత్తి అయిపోతే మేమే దాడులు చేస్తాం అన్నట్టుగా ఇరాన్ చెప్తుంది. యుఏఈ మీద అయితే ఇరాన్ అయితే ఎక్కడైతే ఉన్నాయో యుఎస్ స్థావరాలు యుఏఈలో వాటి మీద ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నట్టు అయితే యుఏఈకి తెలిసింది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉన్న వ్యాపార ఏవైతే ఉన్నాయో లావాదేవీలు అట్లన్నింటినీ స్టాప్ చేసేద్దామని చెప్పారు అనుకుంటున్నారు. సో దానివల్ల ఇంకా కొద్దిగా ప్రెజర్ అయితే ఎక్కువైంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో డీల్ సెట్ అవ్వట్లేదు, ఇంకోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ట్రంప్ కంట్రోల్లో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రెగ్యులర్ గా ఈ వారు కంప్లీట్ అయిపోద్దని చెప్పడం ట్రంప్. సో డిస్కషన్ జరుగుతున్నాయి అంటాం. ఇరాన్, ఖతార్, ఈజిప్ట్ ఇవి బాగా ట్రై చేయటం, మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ మొదటికి రావటం. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. కానీ దీనివల్ల ఏమవుతుందంటే అన్ని మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు లైఫ్ టైం హైలో ఉన్నాయి, ఇరాన్ మార్కెట్లు అసలు చాలా మార్కెట్లు ఏఐ రిలేటెడ్, సౌత్ కొరియా అయితే రీసెంట్ డేస్ లో ఒక టైంలో మళ్ళీ దాటేసి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్ని మార్కెట్లు బాగున్నాయి, బట్ కానీ ఇండియా మాత్రం వెనకడికి అయిపోతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పాలసీ మేకింగ్ లో ఇష్యూస్ ఉండొచ్చు. ఓవరాల్ గా మనం క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుంటే డ్రాస్టిక్ గా మన మార్కెట్ అయితే మాత్రం పెరగలేకపోతుంది, ఎందుకంటే డౌన్ అయిపోతుంది. అది పెరుగుతుంటే ఇది పడిపోతుంది. సో ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే కంటిన్యూషన్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ $110 ఉన్నప్పుడు $60 డౌన్ అయింది, అయినా కానీ నిఫ్టీ పెరగలేదు. మళ్ళీ $60 నుంచి ఇప్పుడు $85 పెరిగింది, మళ్ళీ నిఫ్టీ పడుతుంది. సో నెగిటివిటీని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, బట్ పాజిటివిటీ అయితే రావట్లా. నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ బ్యాంకింగ్ మీద ఒక ప్యానెల్ పెట్టాము, సో డిపాజిటర్లకి జడ్జి కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు, బట్ ప్రోగ్రెస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే అసలు మంచి బుల్ మార్కెట్ అనమాట. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఏ టెక్నికల్ అనలిస్ట్ అయినా మీరు సంప్రదించండి, ఎందుకంటే నేను చెప్పేదంతా ఎడ్యుకేషనల్ పర్పసే. కానీ మంచి బుల్లిష్ మార్కెట్. యాక్చువల్ లాస్ట్ 3 months హ్యూజ్ కన్సల్టేషన్ తర్వాత మంచి బ్రేక్అవుట్, ఇది 24,600 లెవెల్ అనేది మంచి బ్రేక్అవుట్. సిఏఎస్ అని చెప్పి క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అని చెప్పి దాంట్లో గ్యాప్ అప్ పెట్టాడు, తర్వాత అక్కడ నుంచి డౌన్ చేస్తున్నాడు. సో పాలసీ మేకింగ్ లో ఇండియా ఎందుకనో వెనకడుగా వేసిందేమో అని అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 50 స్టాక్స్ లో రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో అసలు మోర్ దెన్ 35 స్టాక్స్ అయితే అబౌవ్ ద ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్ పోస్ట్ చేసినాయి, అయినా కానీ మార్కెట్ అయితే పెరగట్లేదు ఫ్రెండ్స్. బట్ కానీ ఇప్పటికి కూడా మంచి వాల్యుయేషన్ లోనే దొరుకుతాయి అన్ని స్టాక్లు. ఇప్పుడు ఎస్బీఐ ఉంది 1040 1050 లెవెల్, ఇంకా కొంచెం 970 లెవెల్ బెస్ట్ బయింగ్ లెవెల్. హిందుస్థాన్ కాపర్ ఉంది, అది మంచి బయింగ్ లెవెల్. హిందూ జింక్. సో ఇప్పుడు లాస్ట్ 2 to 3 days నుంచి సెక్టోరియల్ గా బయింగ్ జరుగుతుంది. సో షుగర్ సెక్టర్స్ అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న ఈ రోజు పెరిగింది. నేను ఆల్రెడీ డిస్క్లైమర్ లో చెప్పాను ఇంతకుముందు, బజాజ్ హిందూ షుగర్ అయితే బాగా పెరిగిద్దని చెప్పి. ఆల్రెడీ మనం 17లో ప్రిడిక్ట్ చేసాం, 20 వచ్చింది. సో అది ఇంకా 28 ఈ సీజన్ మొత్తం అప్పటి వరకు అయితే పెరిగే అవకాశం ఉంది. సో మార్కెట్ క్యాప్ పరంగా, కంపెనీ పరంగా మంచి కంపెనీయే, కొంచెం పెన్నీ స్టాక్, బట్ కానీ కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాంటి షుగర్ సెక్టర్లు అన్ని పెరుగుతున్నాయి. చూసి మీకు ఏది ప్రాపర్గా ఉంటే, ఇప్పుడు బలరాంపూర్ చిన్ని కొనుక్కుంటారా లేకపోతే ఇంకోటి ఏంటంటే షుగర్ సెక్టర్లో అయితే పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో మెటల్ సెక్టర్ అయితే మాత్రం పెరిగిద్ది అనుకున్నా. ఏదైతే హిందూ జింకో, హిందూ కాపరో వీటిల్లో కూడా బయింగ్ రాబోతుంది. ఇకపోతే బ్యాంకింగ్ కూడా కొంత పురోగతి అయితే ఉండబోతుంది అనిపిస్తుంది ఫ్యూచర్ లో. బట్ కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ యుద్ధం అనేది ఇంకా ముదిరితే, ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కొంచెం ఉద్రిక్తత అయితే ఎక్కువగా ఉంది.
మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ క్రూడ్ ఆయిల్ మాత్రం $88 కానీ కన్సిస్టెంట్గా ట్రేడ్ అవుతూ బ్రేక్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ నెక్స్ట్ $110 అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఇంకా మూవ్ ఆన్ అయితే మాత్రం $150 టచ్ చేసిన ఆశ్చర్యపోవసరం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు నేను గోల్డ్ సిల్వర్లో బ్రహ్మాండమైన బయింగ్ చెప్పా. క్రూడ్ ఆయిల్ నా ఈ కమోడిటీస్లో కొంచెం 100% యాక్యురసీ అయితే నాది ప్రిడిక్షన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ సిల్వర్ పడిద్దని చెప్పాను, అప్పుడు పడింది, ఎవరు నోటీస్ చేసినట్లు లేరు. తర్వాత మళ్ళీ రీసెంట్గా పెరిగిద్దని చెప్పి విత్ ఇన్ 4 to 5 daysలోనే 10,000 points గోల్డ్ అయితే పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే టెక్నికల్ గ్రౌండ్లో ఫోరెక్స్ అండ్ కమోడిటీస్ తర్వాత ఈక్విటీ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్కి చాలా చాలా మీకు వాల్యుబుల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అది నేను చెప్తాను. January 5th మనకి నిఫ్టీ లైఫ్ టైం హై అయితే టచ్ అయింది ఫ్రెండ్స్, 26,373 అరౌండ్. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మీరు గ్యాన్ అనే అతను మీరు గట్ట ఫాలో అయితే, WD గ్యాన్ అనే అతను ఈ ఆస్ట్రాలజీ వీటి మీద కూడా ఎక్కువ వర్క్ చేస్తాడు. బట్ కానీ గ్యాన్కి మేజర్ డేట్స్ అయితే ఉంటాయి, 180 degrees యాంగిల్స్ అని చెప్పి, గ్యాన్ డేట్స్ 360 కంప్లీట్ సైకిల్ అని చెప్పి. సో ఆ డేస్లో పోల్చుకుంటే గ్యాన్ మేజర్ డేట్ వచ్చేసి September 23 ఉంది. ట్రెండ్ చేంజింగ్ డేట్ అయితే అవ్వచ్చు అది. సో ఇంకో దానికి తోడు ఏంటంటే రీసెంట్గా August 12th మనకి సోలార్ ఎక్లిప్స్ వచ్చింది. ఇప్పుడు రేపు 28th లోనార్ ఎక్లిప్స్ ఉంది. సో ఇలాంటి ఎక్లిప్స్ జరిగినప్పుడు మేజర్ మూవ్మెంట్స్ అయితే రావడం అయితే మనం గమనిస్తున్నాం. బట్ ఇండియా విక్స్ అయితే 11.50 ఉంది. ఈ విక్స్ పెరుగుతూ క్రూడ్ ఆయిల్ పెరిగి వాలటైలిటీ గట్ట అటు 15 దాటితే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $88 అబౌవ్ గట్ట ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ కానీ 23,600 కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం చాలా కాషియస్గా ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా హెడ్జింగ్ అయితే పెట్టుకోండి మీ పొజిషన్స్కి. ఈసారి మాత్రం మార్కెట్ టాలరేట్ అయితే చేయదు. ఖచ్చితంగా 22,000 లెవెల్కి పడితే అంతగా ఇంకా ఫాల్ గట్ట ముదిరితే మాత్రం 19,500 టచ్ చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ఇంత పాజిటివిటీ ఉన్నా సరే మార్కెట్ పెరగలేదంటే ఖచ్చితంగా అది ఏదో బిగ్ ట్రాప్ లాగా కనిపిస్తుంది నాకైతే. ఈవెన్ దో నేను కోవిడ్ ఫాల్ని కూడా కొంత అనలైజ్ చేశాను. ఇంతకుముందు కోవిడ్ ముందే అనలైజ్ చేశాను. సరే జరిగినవి చెప్తే వీడేదో చెప్పుకుంటాడు అని అనుకుంటారు. బట్ కానీ నేనేంటంటే ప్రిడిక్షన్ చెప్తున్నా, 2008 మోడల్ అయితే నాకు కనిపిస్తుంది. సో బేర్ మార్కెట్లో బేర్ ఫేజ్. సో లాస్ట్ 3 years నుంచి నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 24,500 లెవెల్స్లోనే ఉంది ఆగస్ట్ మంత్ మీరు చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా చూసుకుంటే కంటిన్యూస్గా కొన్ని సెక్టోరియల్గా కొన్ని కంపెనీలు పెరిగినప్పటికీ ఓవరాల్గా హెవీ వెయిటేజ్ స్క్రిప్ట్స్ కానీ ఏమీ పెరగలేదు. సో కానీ ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం ఎఫ్ఐస్ స్టిల్ 89% F&Oలో షార్ట్లు అయితే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో ఎప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారో తెలియదు. సో ఓవరాల్గా కొంచెం ప్రజెంట్ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్తో పోల్చుకుంటూ ఇప్పుడైతే బై చేస్తున్నారు. సో 24,700 అబౌవ్ ఉంటే మాత్రం మార్కెట్ సేఫ్, మీకు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా సేఫ్. అందుకని నేను కొన్ని స్టాక్స్ని కూడా కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేసి చెప్పట్లేదు, యాక్చువల్గా పెట్టడం లేదు. సో నాకైతే కొంత ప్యానిక్ సిచ్యుయేషన్ ఏమైనా క్రియేట్ అయిద్దేమో ఈ సెప్టెంబర్ మంత్ అయితే నాకు అనిపిస్తుంది. గ్యాన్ 270 days అంటే లైఫ్ టైం హై దగ్గర నుంచి 270 days క్యాలెండర్ డేస్ లెక్కేస్తే మీకు సెప్టెంబర్ మంత్లోనే వస్తుంది. సో అది గ్యాన్ 270 days అంటే 2/3 of the 180 యాంగిల్స్. సో అది చాలా మేజర్ ఎఫెక్ట్ అయితే చూపిపోతుంది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సెప్టెంబర్ మంత్ మాత్రం అరౌండ్ అసలు ట్రెండ్ చేంజింగ్ డేట్ అయితే మనం అనుకోవచ్చు. సో కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ నేను హిస్టారికల్ ఏదైనా ప్రాక్టికల్గా హిస్టారికల్ ఎవిడెన్స్ని చూసుకొని మాత్రమే మాట్లాడతాను ఫ్రెండ్స్. నేను చెప్పింది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పసే. సో ఖచ్చితంగా మీరైతే నేను చెప్పినవి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో బీ కాషియస్గా ఉండండి. ఈసారి మాత్రం 23,600 బ్రేక్ అయితే ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ కింద క్లోజ్ అయింది మార్కెట్. సో అక్కడ నుంచి ప్యానిక్ సెల్లింగ్ వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. 24,700 అబౌవ్ విత్ ఇన్ 1 day క్లోజ్ అయితే చాలు. ఈసారి మాత్రం ఎవడో ఆపలేడు ఈసారి బయింగ్ని. సో 26,000 న్యూట్రల్గా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి కన్సల్టేషన్ పీరియడ్లో ఏది పడితే అది ట్రేడ్ చేసి నష్టపోయే కంటే కొంత పొజిషన్ని రెడ్యూస్ చేసుకొని
కొద్ది క్యాష్ ఇన్ హ్యాండ్ పెట్టుకోవడం, లేకపోతే అగ్రెసివ్గా పొజిషన్ తీసుకోకపోవడం చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను మార్కెట్లో అయితే అప్డేట్ చేస్తాను. దీని గురించి ఈ మూవింగ్ యావరేజెస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి అయితే నేను ఇంకా డీప్గా టెక్నికల్ అనాలిసిస్ అయితే మీకు వీడియోలో చెప్తాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్.